ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో అష్టమ స్థానం, అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు, పూర్వపుణ్యము అలాగే పూర్వ పాపకర్మలు ఈ సంబంధాన్ని ఏ విధంగా తెలియజేస్తాయి, అలాగే అష్టమ స్థానం అనేది ఎంత శక్తివంతమైనటువంటి స్థానము, ఎంత ముఖ్యమైనటువంటి స్థానము, ఒక వ్యక్తి జీవితంలో అష్టమ స్థానం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎంత మేలుని చేస్తుంది, సరిగ్గా కనుక తను తాను మలుచుకోగలిగితే, ఇలాంటి విషయాలు నేను కొన్ని తెలియచేస్తాను. ఎందుకంటే సాధారణంగా ఈ రోజుల్లో మాధ్యమాలు కూడా ఎక్కువయ్యాయి, జ్యోతిష్యం గురించి అవగాహన పెరిగింది, చాలామంది జ్యోతిష్యం నేర్చుకుందాం అనుకుంటున్నారు, ఉత్సాహంగా నేర్చుకోవడానికి కూడా చాలామంది ప్రయత్నం చేస్తున్నారు, సాధన చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు టీవీలో కావచ్చు, సోషల్ మీడియాలో కొన్ని విషయాల పట్ల ఎక్కువగా నెగిటివిటీనే ఎక్కువగా చెప్పడము, ప్రచారం చేయడం కూడా చూస్తుంటాము. జ్యోతిష్యానికి వచ్చేటప్పటికి 8th హౌస్ అందులో ఒకటి. గోచారంలో 8th హౌస్ గురించి చెప్పిన, లేదా జన్మజాతకంలో 8th హౌస్ గురించి చెప్పిన కొంత భయపెట్టే విషయాలు ఎక్కువగా చెప్తూ ఉంటారు. అలా కాకుండా అసలు 8th హౌస్ అనేది ఎంత ముఖ్యమైనటువంటి స్థానము, ఎన్ని ప్రయోజనాన్ని చేకూర్చేటువంటి స్థానం 8th హౌస్ అనేది నేను కొంతవరకు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ పాయింట్స్ అన్నీ కూడా నేను ఎన్నో చెప్పాలనుకున్నప్పటికీ కొన్ని స్లిప్ అవ్వచ్చు ఆ ఫ్లోలో. మ్యాక్సిమం వీడియో లెంత్ ఆ నిడివి కూడా పెరగకుండా, అలాగే పాయింట్స్ మ్యాక్సిమం కవర్ చేయడానికి ఈ వీడియోలో నేను ట్రై చేస్తాను. అష్టమ స్థానాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అష్టమ స్థానం గురించి భయపడకుండా, అష్టమ స్థానం మనకి చెప్పేటువంటి ఆ మెసేజెస్ ఏమున్నాయో దాన్ని అర్థం చేసుకుని తను తాను ఎలా మెరుగుపరుచుకోవచ్చు, ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని పొందొచ్చు, ఇలాంటి విషయాలు తెలియజేయాలంటే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను. కాబట్టి అష్టమ స్థానం అంటే ఏంటి, అష్టమ స్థానం యొక్క లక్షణాలు ఏంటి, ఇవి మొట్టమొదట తెలుసుకుందాము. అష్టమ స్థానము అంటే హౌస్ ఆఫ్ సీక్రెట్స్, రహస్య స్థానము, అలాగే హీలింగ్కి సంబంధించినటువంటి స్థానం, అంటే స్వస్థతను చేకూర్చే స్థానం 8th హౌస్. అందుకే 8th హౌస్ అంటే రోగాలు, ఔషధాలు, వీటికి సంబంధించినటువంటి స్థానం అన్నారు. రోగం ఇచ్చేది 8th హౌసే, దాని నుంచి ఒక విముక్తిని, రిలీఫ్ని, హీలింగ్ని ఇచ్చేది కూడా 8th హౌసే. అదేవిధంగా ఎప్పుడైతే రహస్య స్థానం ఉన్నామో దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, రహస్య విద్యలు, రహస్య కార్యకలాపాలు, రహస్యమైనటువంటి ఆలోచనలు, మనలో ఉన్నటువంటి రహస్య భావాలు, ఇవన్నీ తెలియచేస్తుంది 8th హౌస్. కాలపురుష చక్రంలో 8th హౌస్ అనేది వృశ్చికము. వృశ్చికం కూడా ఇటువంటి వాటిని తెలియజేసేటువంటి రాశి. అందుకే కేతువు వృశ్చికంలో ఉచ్చలో ఉంటాడు, అది స్వక్షేత్రం కూడా కేతువుకి. ఎందుకంటే కేతు అంటేనే రహస్య విద్యను సూచించేటువంటి గ్రహము. వృశ్చికంలో కేతు ఉండడము అనేది ఇటువంటి ఒక ఆధ్యాత్మిక చింతన మాత్రమే కాదు, మంత్రసిద్ధి, తంత్రసిద్ధి, ఇలాంటి వాటి పట్ల అభిలాష మాత్రమే కాకుండా అందులో కృషి చేయడం అనేది సూచిస్తుంది కేతు యొక్క స్థితి 8th హౌస్లో. 8th హౌస్ అంటేనే ఇటువంటి సిద్ధులు, అంటే అతీంద్రియ సిద్ధులు, మన చర్మచక్షువులకి కనిపించినటువంటి విషయాలను చూడగలగడము, ఇవన్నీ తెలియజేసేది 8th హౌస్. సత్యాన్ని తెలియజేసేది 8th హౌస్. ఎప్పుడైతే సత్యాన్వేషణ అనేది ఉంటుందో, జాతకుడు సత్యానికి ఎప్పుడైతే దగ్గరగా వెళ్తూ ఉంటాడో, ఈ భౌతిక పరమైనటువంటి విషయాల మీద ఆటోమేటిక్గా ఈ అనురక్తి అనేది డిస్కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఇది న్యాచురల్గా అవుతుంది. ఆ విధంగా ఒక వ్యక్తిలో పరివర్తన తీసుకుని వచ్చేది 8th హౌస్. ఈ పరివర్తన అనేది 8th హౌస్ యొక్క లక్షణం. కొంతమంది చూడండి, చిన్నప్పుడు ఏదో చదువుదాం అనుకుంటారు, వాళ్ళ ఆశించిన చదువు చదవలేరు, అప్పుడు చాలా డిసప్పాయింట్ అవుతారు. కానీ తర్వాతి రోజుల్లో జీవితంలో ముందుకెళ్లే కొద్దీ వారు అనుకోని ఒక రంగంలో వారు ప్రవేశించడము, అందులో చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, ఇలా జరుగుతుంది. అంటే ఇక్కడ వారి యొక్క 8th హౌస్ అనేది యాక్టివేట్ అయ్యి స్ట్రాంగ్గా ఉంది అని అర్థము. మొదట కొంత కన్ఫ్యూషన్ నుండి లైఫ్లో డైరెక్షన్ లేకుండా ఉన్నప్పుడు, 8th హౌస్ పవర్ఫుల్గా ఉన్నప్పుడు డెస్టినీ ఏదైతే సూచిస్తోందో, ఆ జాతకుడిని వెళ్ళమని చెప్తోందో అటువైపుకి తీసుకెళ్తుంది మన 8th హౌస్. ఇక్కడ 8th హౌస్ అంటే 8th హౌస్లో ప్లానెట్స్, 8th లార్డ్, ఇవన్నీ కూడా మనం గమనించాలి. ఎప్పుడూ కూడా 8th హౌస్కి లగ్నానికి సంబంధం ఉంది అంటే ఆ వ్యక్తికి కొంత ఇటువంటి సిద్ధులు, వీటి పట్ల అభిలాష లేదా అందులో కొంత ప్రవేశము,
జ్యోతిష్యము, ఆకల్ట్ అంటాం, అంటే జ్యోతిష్యము, వేదాంతము, మంత్రము, తంత్రము, సిద్ధులు ఇవన్నీ సూచిస్తుంది. లగ్నాధిపతి అష్టమాధిపతి యొక్క సంబంధము, అంటే లగ్నాధిపతి అష్టమంలో ఉన్న, అష్టమాధిపతి లగ్నంలో ఉన్న, లగ్న అష్టమాధిపతులు కలిసి 4వ ఇంట్లో, 8వ ఇంట్లో, 12వ ఇంట్లో ఉన్న, ఇవన్నీ కూడా వారికి బై బర్త్ ఇటువంటి ఒక డివైన్ సోల్కి ఉండవలసినటువంటి లక్షణాలు ఉన్నటువంటి సోల్గా మనం చూడాలి. ఎందుకంటే 4, 8, 12 ఇవి మోక్ష త్రికోణాలు. దాని అర్థం ఏంటి అంటే భౌతిక జీవితం కంటే పైన ఉండేటువంటి ఈ ఆధ్యాత్మిక జీవితం వైపు ప్రయాణం చేసేటువంటి జీవుడు 8th హౌస్ స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తి. ఈ కోణంలో ఇప్పుడు కూడా మనం చూడాలి 8th హౌస్ని. ఇక 8th హౌస్ అనేది హీలింగ్కి సంబంధించినటువంటి హౌస్, ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించిన హౌస్, పరివర్తన. ఆ పరివర్తన కూడా ఎప్పుడైతే 8th హౌస్ ప్లానెట్ 8th లార్డ్ యాక్టివేట్ అవుతారో ఆ జాతకుల్లో ఆ పరివర్తన అనేది స్లోగా వస్తుంది. అతనికే తెలియదు. ఒక ఏడాది గడిచేసరికి అతని యొక్క ఆలోచనలో మార్పు, అతని యొక్క భావజాలంలో మార్పు, అతను చేసేటువంటి సాధనలో మార్పు, దృష్టికోణంలో మార్పు, ఇవన్నీ కూడా ఎదుగుతాయి. ఎందుకంటే 8th హౌస్ అంటేనే న్యాచురల్ గ్రోత్ని సూచించేటువంటి హౌస్, న్యాచురల్ ట్రాన్స్ఫర్మేషన్ సూచించే హౌస్ 8th హౌస్. ఒక విత్తనం నాటాము, అందులోంచి ఒక ఏడాది తర్వాత చెట్టు వచ్చింది, కానీ ఆ చెట్టు పెరుగుతూ ఉండడం మనకు కనిపించదు. అలాగే 8th హౌస్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ కూడా అలా జరుగుతూ ఉంటుంది. కొన్నాళ్ళకి దాని రిజల్ట్ మనం చూస్తాం. భౌతికపరమైనటువంటి విజయాలని, సంతోషాలని కూడా ఇస్తుంది 8th హౌస్. అలాగే ఇటువంటి ఆకల్ట్ విషయాల్లో కూడా అభివృద్ధిని సూచిస్తుంది 8th హౌస్ అనేది. 8th హౌస్ని ఈ దృష్టికోణంలో చూసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి హౌస్ 8th హౌస్ అనేది మనమే అంగీకరిస్తాము. ఇక 8th హౌస్ స్ట్రాంగ్గా ఉంటే అటువంటి వ్యక్తులకి చేకూరేటువంటి లాభాలు ఏంటి? ఇందాక చెప్పినట్టుగా ఆకల్ట్ మీద, అంటే జ్యోతిషము, వేదాంతము, మంత్రశాస్త్రము, తంత్రశాస్త్రము, వీటిలో పట్టు రావడము, వీటి పట్ల ఎక్కువగా ఆసక్తి కలిగి ఉండడము, ఇందులో సాధన చేయడము, ఇలాంటివన్నీ సూచిస్తుంది 8th హౌస్. అందుకే రాహు 8th హౌస్లో ఉంటే ఇటువంటి వాటిని చాలా బాగా వృద్ధి చేస్తాడు. అలాగే రాహువు టెక్నాలజీని, టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ని సూచించే గ్రహం కాబట్టి 8th హౌస్లో రాహు ఉన్నప్పుడు మెటీరియల్స్ చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, ఇవన్నీ కూడా రాహు యొక్క ప్రభావాలు. రాహు 8th హౌస్లో ఉన్నప్పుడు ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి తీసుకొస్తాడు, అడ్వాన్స్మెంట్ని తీసుకొస్తాడు. రాహు 8th హౌస్లో ఉన్నట్టయితే అది ఒక దేశం చార్ట్లో ఉంటే ఆ దేశంలో ఇటువంటి అడ్వాన్స్మెంట్ అనేది పెరుగుతుంది. ఒక వ్యక్తి జాతకంలో 8th హౌస్ రాహు యొక్క దశ నడుస్తున్నట్టయితే వారి కెరియర్లో ఇటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీలో వారి కెరియర్లోకి మార్పు అనేది జరుగుతుంది. ఇక ఈ 8th హౌస్ అనేది పూర్వజన్మ పాపకర్మలు అయితే పుణ్యకర్మల్ని సూచించేటువంటి హౌస్. మనం పూర్వజన్మతో ఎవరితో అయినా రిలేట్ అయి ఉన్నా, బాండింగ్ కలిగి ఉన్నా, ఆ బాండింగ్ కొనసాగించడం సూచిస్తుంది 8th హౌస్. ఎమోషనల్ బాండింగ్ సూచిస్తుంది 8th హౌస్. ఎందుకంటే కాలపురుష చక్రంలో 8th హౌస్ అనేది వృశ్చికము, అది జలతత్వ రాశి, అంటే ఆర్ద్రత, ఎమోషన్స్ని సూచించే రాశి. ఉదాహరణకి పాస్ట్ లైఫ్లో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి సహాయం చేశాడు, అది అతని హృదయాన్ని కదిలించింది, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు ఆ వ్యక్తికి, ఇద్దరు కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. ఆ బంధము ఆ తర్వాత జన్మలో కూడా కంటిన్యూ అవుతుంది. అది 8th హౌస్ సూచిస్తుంది. అది ఏ రూపంలో అయినా కావచ్చు, ఇద్దరు ఫ్రెండ్స్ కావచ్చు, ప్రేమికులు కావచ్చు, భార్యాభర్తలు కూడా కావచ్చు, ఏ రిలేషన్ అయినా 8th హౌస్ బాండింగ్ అనేది సోల్ బాండింగ్, అంటే ఆత్మ సంబంధము, దీన్ని సూచిస్తుంది 8th హౌస్. అంటే వారు ఎక్కువ పరిచయం లేకపోయినా వెంటనే కనెక్ట్ అయిపోయి చాలా డీప్ బాండింగ్ అనేది వారి మధ్య ఏర్పడిపోతుంది. ఎందుకంటే దీని యొక్క మూలాలు పూర్వజన్మలో ఉంది. పాస్ట్ లైఫ్లో వారికి ఉన్నటువంటి బంధము, అంటే అప్పుడు జరిగిన సంఘటనలు, దాని ద్వారా ఏర్పడినటువంటి బంధము ఈ జన్మలో కంటిన్యూ అవుతుంది అని సూచిస్తుంది 8th హౌస్ అనే బాండింగ్. అందుకే ఒక జాతకుడు యొక్క లగ్నము ఇంకో జాతకుడు యొక్క 8th హౌస్, ఒక జాతకుడు 8th హౌస్ ఇంకో జాతకుడు లగ్నం, ఇవి స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వారిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధము ఆత్మ సంబంధము, చాలా స్ట్రాంగ్ బాండింగ్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇక నిరాశ, నిస్పృహలు, ఫెయిల్యూర్స్, ఓటమి, ఇవన్నీ సూచిస్తుంది 8th హౌస్. అయితే అక్కడతో ఆగదు. అవన్నీ ఇచ్చి ఓడిపోయినప్పుడు లేదా ఫెయిల్ అయినప్పుడు, ఏదైనా సాధించలేనప్పుడు కొంత విరామం తీసుకుని తను ఏం తప్పులు చేశాడు అని సమీక్షించుకొని ఇంకా మెరుగ్గా పర్ఫామ్ చేయగలుగుతారు 8th హౌస్ ఇచ్చిన ఫెయిల్యూర్ వల్ల.
ఒక డైరెక్షన్ అనేది ఇస్తుంది 8th హౌస్. ఫెయిల్యూర్ ఈజ్ ది స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అన్నారు. ఆ విధంగా ఆ ఓటమి నుంచి ఎన్నో గుణపాఠాలు నేర్చుకుని మరింత సక్సెస్ని చూడడానికి హెల్ప్ చేస్తుంది 8th హౌస్. ఇక 8th హౌస్ ఇచ్చేటువంటి ఇలాంటి విలక్షణమైనటువంటి లక్షణాలు కనుక యాక్టివేట్ అయినట్టయితే ఆ జాతకుడికి ఆ దశలో చాలా అద్భుతమైనటువంటి అనుభవాలు అనేవి ఉంటాయి. 8th హౌస్ అనేది అన్వేషణ సూచించేటువంటి హౌస్, రీసెర్చ్ను సూచించే హౌస్. వృశ్చిక రాశి కూడా 8 అంటేనే జ్ఞానాన్ని అన్వేషించడము, ఏదైనా సరే ఒక వస్తువు గురించి తీవ్రంగా పరిశోధన చేయడము అనేది 8th హౌస్ లక్షణం. అది ఆధ్యాత్మిక రంగం కావచ్చు, భౌతిక రంగం కావచ్చు. ఒక ఆవిష్కరణ జరిగింది, భౌతికంగా టెక్నాలజీలో ఒక ఆవిష్కరణ జరిగింది అంటే ఎంతో కృషి, ఎన్నో సంవత్సరాల కృషి, తన యొక్క మొత్తం జీవితం దానికి అంకితం చేసినప్పుడు ఒక ఆవిష్కరణ బయటకు వస్తుంది. ఇది 8th హౌస్ సూచిస్తుంది ఇటువంటి ఆవిష్కరణలు. వారు ఎప్పుడు కూడా జ్ఞానం మీదే దృష్టి కలిగి ఉంటారు. దాని నుంచి వచ్చే ప్రయోజనం మీద కంటే కూడా, అంటే రీసెర్చ్ చేసి ఏదో ఆవిష్కరణ చేసేస్తే నాకు డబ్బులు రావాలి, ఇటువంటి ఆలోచన ఉండదు. ఎప్పుడు కూడా వారి మైండ్ రీసెర్చ్ మీదే ఉంటుంది. అలాగే ఇంకొక యాంగిల్లో చూస్తే రీసెర్చ్కి సంబంధించినటువంటి ఫీల్డే కాకుండా పరిశోధన అనేది, ఉదాహరణకి నేర పరిశోధన ఉంది, అందులో పరిశోధన చేయడము, ఇలాంటి వాటికి కూడా సహాయం చేస్తుంది 8th హౌస్. ఇక సడన్ ఈవెంట్స్ని తెలియజేసేటువంటి హౌస్ 8th హౌస్. పాజిటివ్, నెగిటివ్ రెండు కూడా. సడన్గా ధనలాభం, లాటరీ ద్వారా, గ్యాంబ్లింగ్ ద్వారా, స్పెక్యులేషన్ ద్వారా, బెట్టింగ్ ద్వారా సడన్గా ధనం రావడం 8th హౌస్. అలాగే పదవి రావడం, అనుకోకుండా ఆ పదవి వరిస్తుంది వారికి. రాజకీయాల్లో కూడా చూస్తూ ఉంటాము, వారు అసలు ఊహించరు ఆ పదవిని, ఏదో ఒక సంఘటన జరిగి వారా పదవిలోకి వస్తారు. ఊహించని ఒక పదవి 8th హౌస్. అలాగే తాను ఊహించని ఒక వారసత్వ ఆస్తి కలిసి రావడము తనకే తెలియకుండా. అలాగే రహస్యము అని ఎప్పుడైతే అన్నామో గుప్త విషయాన్ని కూడా చెప్తుంది రహస్యము అనే పదం ఇక్కడ. గుప్త నిధులు, గుప్త జ్ఞానము, గుప్త విద్యలు, ఈ మంత్ర విద్యలు, తంత్ర విద్యలు ఇవన్నీ కూడా గుప్త విద్యలు. ఇది ఒక గురుముఖత నేర్చుకుని ఆయన సన్నిధిలో సాధన చేయవలసినట్టు విద్యలు, ఆ విద్యను కూడా తెలియజేస్తుంది 8th హౌస్. అయితే నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే సడన్ లాసెస్, అనుకోకుండా మోసానికి గురవడము, తీవ్రమైనటువంటి అవమానము, అప్పుల బాధ, ఆర్థిక సంక్షోభము, ఇవన్నీ కూడా సూచిస్తుంది 8th హౌస్ అనేది. వీటికి మూలాలు పూర్వజన్మ కర్మల్లో ఉన్నాయని మనం తప్పకుండా గ్రహించాలి. అందులో రెట్రోగ్రేడ్ ప్లానెట్ 8th హౌస్లో ఉన్న 8th లార్డ్ రెట్రోగ్రేడ్ అయినా, అంటే వక్రించిన దానికి తప్పకుండా పూర్వక్రమలే కారణం అని అర్థం చేసుకోవాలి, మంచికైనా సరే చెడుకైనా సరే. ఇక రహస్యమైన ఎప్పుడైతే అన్నామో రహస్య శత్రువును కూడా సూచిస్తుంది 8th హౌస్. ఒక దేశానికి ఉన్నటువంటి రహస్య శత్రువులు ఎవరు, ఆ దేశం మీద దాడి చేయడానికి ఏమన్నా కుట్రలు చేస్తున్నారా, ఇలాంటి విషయాలను కూడా మనం స్టడీ చేయొచ్చు ఆ దేశం యొక్క హారోస్కోప్లో 8th హౌస్ నుంచి. అలాగే వ్యక్తి యొక్క ఇండివిజువల్ చార్ట్లు, వ్యక్తిగత జాతకంలో కూడా 8th హౌస్ నుంచి అతనికి శత్రువులు ఎవరు, అతని ఉన్నతిని అడ్డుకోవడానికి ఎవరన్నా ప్రయత్నిస్తున్నారా. ముఖ్యంగా పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకైతే ఇది చాలా ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటుంది. ఇవన్నీ సూచించే హౌస్ 8th హౌస్. అలాగే ఎక్కువ కృషి చేసి ఒక విషయాన్ని కనుక్కోవడం సూచిస్తుంది 8th హౌస్. ఇందాక చెప్పినట్టుగా ఇంకొక చాలా గొప్ప లక్షణము 8th హౌస్కి ఉన్నది హీలింగ్, స్వస్థత చేకూర్చడము, అంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడము, ఒక అనారోగ్యం నుంచి బయటపడేయడము, ఒక బాధ నుంచి విముక్తి కలిగించడము, ఊరట కలిగించడము, ఇవన్నీ 8th హౌస్ లక్షణాలు. అందుకే రవి 8th హౌస్లో ఉంటే డెత్ బెడ్ మీద ఉన్న వ్యక్తి కూడా ఈ జాతకుడు వెళ్ళి మంచినీళ్ళు ఇస్తే అతను తేరుకుంటాడు అని చెప్తారు. అంతలా శ్లాఘించారు రవి యొక్క పొజిషన్ 8th హౌస్లో. బాధల నుంచి విముక్తి కలిగించడము అనేది 8th హౌస్ లక్షణం. అయితే ఇక్కడ 8th హౌస్ దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకత, ఒక వ్యక్తికి ఆ హీలింగ్ పవర్ ఉంది అనుకుందాము, దానికి పునాది అతని జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించి, ఎన్నో ఫెయిల్యూర్స్, ఎన్నో డిసప్పాయింట్మెంట్స్, నిరాశలు, నిస్పృహలు, ఓటములు, ఇవన్నీ అనుభవించి జీవితాన్ని అర్థం చేసుకుని అవతల మనిషి యొక్క బాధని అర్థం చేసుకునేటువంటి స్థాయికి వాళ్ళు వచ్చి ఉంటారు. అందుకే వారికి కష్టం ఒక్క మొక్కలో చెప్పినాక వెంటనే అర్థమైపోతుంది. అయితే వారు సహజంగానే బై బర్త్ కొంత యోగిక్ పవర్తో ఉన్నటువంటి వ్యక్తులు. అందుకే వారి సన్నిధానంలో కాసేపు మాట్లాడితేనే వీరికి ఊరట వస్తుంది. డాక్టర్స్గా ఉన్న వాళ్ళకి 8th హౌస్ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి డాక్టర్స్, సర్జన్స్ అవుతారు. ఎంత
క్రానిక్ డిసీజ్ అయినా, దీర్ఘకాలిక వ్యాధి అయినా సరే, అంతుపట్టని వ్యాధి అయినా సరే, వారు దాన్ని ఛేదించి ఆ మూలాన్ని ఒక ట్రీట్మెంట్ ఇచ్చి స్వస్థత చేకూర్చగలరు. 8th హౌస్ బలంగా ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు, సర్జన్స్ కావచ్చు. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి హౌస్ 8th హౌస్. కేవలం నెగిటివ్నే చూడకూడదు. ఇక సిద్ధులు, డివైన్ ఎక్స్పీరియన్సెస్, ఆధ్యాత్మిక అనుభూతులు ఇవన్నీ కూడా సూచిస్తుంది 8th హౌస్. ఇంట్యూషన్, కొంతమంది సాధన చేస్తూ ఉంటే వారికి ఎన్నో అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. కొంతమందికి పాస్ట్ లైఫ్ గురించి కూడా తెలుస్తూ ఉంటుంది. ఇటువంటి సిద్ధులన్నీ కావాలి అంటే దానికి 8th హౌస్ యొక్క బలం చాలా ఉండాలి. 8th హౌస్ బలంగా ఉన్నటువంటి వ్యక్తులు సాధారణంగా ఈ భౌతిక విషయాల పట్ల కంటే కూడా ఆధ్యాత్మిక విషయాలు, పారలౌకికమైన విషయాలు, ఇటువంటి వాటి మీద ఎక్కువ పట్టు కలిగి ఉంటారు సహజంగానే. అందుకే జ్యోతిషంలో రాణించడం కూడా 8th హౌస్, 8th లార్డ్, 8th హౌస్ ప్లానెట్స్ చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి. వారు ఎక్కువగా కాంబినేషన్ స్టడీ చేయగల వారికి స్ఫురిస్తుంది ఒక ప్రెడిక్షన్, అది వారి నోటి వెంట వస్తుంది. ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడే ఆస్ట్రాలజీలో వారు కృషి చేస్తారు కూడా. ఆస్ట్రాలజీలో కృషి చేయాలంటే వారు గమనించుకోవాల్సింది వాళ్ళ 8th హౌస్ ఎలా ఉంది, కేతు ఎలా ఉన్నాడు, బుధుడు ఎలా ఉన్నాడు. ఇవి స్ట్రాంగ్గా ఉంటే తప్పకుండా వారు మంచి ఆస్ట్రాలజర్స్ అవుతారు. అంటే జ్యోతిష జ్ఞానం వేరు, ప్రెడిక్షన్ చేయగలగడం వేరు. అద్భుతమైనటువంటి ప్రెడిక్షన్స్ చేయగలుగుతారు కేవలం తమ ఇంట్యూషన్తో, యోగిక్ పవర్తో, అటువంటి డివైన్ పవర్స్తో వాళ్ళు ప్రెడిక్షన్స్ చేయగలుగుతారు, డివైన్ ఇంట్యూషన్తో చేయగలుగుతారు. ఇక ఒక్కొక్క గ్రహము 8th హౌస్లో ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. 8th హౌస్ అనేది మోసాన్ని, మోసగింపబడడాన్ని, యాక్సిడెంట్స్ని, మరణాన్ని కూడా సూచించేటువంటి హౌస్. ఇక రాహు 8th హౌస్లో ఉంటే ఎలా ఉంటుంది? రాహు 8th హౌస్లో ఉంటే పాజిటివ్, నెగిటివ్, మెటీరియలిస్టిక్, స్పిరిచువల్ రెండు కూడా మనం మాట్లాడుకోవాలి. భౌతిక విషయాల ప్రకారం చూసినట్టయితే టెక్నికల్ అడ్వాన్స్మెంట్, ఇందాక చెప్పినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక మంచి డెవలప్మెంట్, అడ్వాన్స్మెంట్, అందులో కెరియర్లో రాణించడము, అలాగే టెక్నికల్ నాలెడ్జ్, దీనికి సంబంధించినటువంటి మంచి ఫలితాలు, సడన్ గెయిన్స్, లాటరీ, బెట్టింగ్, ఇటువంటి వాటి ద్వారా అద్భుతమైనటువంటి ఆకస్మిక ధనం రావడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి రాహు 8th హౌస్లో ఉంటాయి. అలాగే మంత్ర సాధన, తంత్ర సాధన, వీటిల్లో ఎక్కువగా అభిరుచి ఉంటుంది. మంత్ర సాధన కంటే కూడా తంత్ర సాధన చేసేటువంటి వ్యక్తులను చూస్తూ ఉంటాము. దాని పట్ల అభిరుచి, ఎక్కువగా ప్యాషన్ ఉంటుంది. అంటే వారికి ఏదో ఉద్యోగమో వ్యాపారమో చేయాలని కాకుండా జీవితంలో ఏదో ఒక మంత్రాన్ని సాధన చేయాలి, తంత్రాన్ని సాధన చేసి కొన్ని మిస్టేక్ పవర్స్ని నేను సాధించుకోవాలనేటువంటి తపన ఉంటుంది రాహు కనుక 8th హౌస్లో ఉన్నట్టయితే. అయితే అది కనుక చాలా బలంగా ఉన్నట్టయితే దానివల్ల విపరీత ఫలితాలు కూడా కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రాహు అంటేనే అబ్సెషన్, ప్యాషన్, విపరీతమైనటువంటి వ్యామోహం. దానివల్ల ఒక్కొక్కసారి వాళ్ళు మానసికంగా కూడా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. ఇక రాహు 8th హౌస్లో ఉంటే మరణం గురించి భయపడ్డము, తనకి ఏదైనా చిన్న వ్యాధి వచ్చినా దీనివల్ల నాకు ఏమన్నా అవుతుందేమో, లేకపోతే నాకు ఇప్పుడు టైం బాగాలేదు, నాకు ఏమన్నా యాక్సిడెంట్ అవుతుందా, లేకపోతే ఏమన్నా నేను మరణిస్తాను, ఇటువంటి భయాలను కూడా కలిగిస్తాడు రాహు 8th హౌస్లో ఉండి నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే. ఇక శని 8th హౌస్లో ఉన్నట్టయితే ఇది ఆయుష్కి మంచిది. ఎప్పుడు కూడా శని భయాన్ని సూచిస్తాడు. దేనితోనూ వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేయలేరు. ఉదాహరణకు ఒక జాబ్లో ఉన్నారు అంటే ఎప్పుడు కూడా భయపడుతూ జాబ్ చేస్తారు. అందుకే చూడండి 8th హౌస్లో శాటర్న్ ఉన్న వాళ్ళు ఎక్కువ జాబ్స్ మారరు. ఎందుకంటే ఈ జాబ్ మారితే వచ్చే జాబ్లో నేను మళ్ళీ రాణించగలనో లేదో, మళ్ళీ ఈ జాబ్ పోతే మళ్ళీ ఇంకో జాబ్ రాదేమో, కాబట్టి ఈ జాబ్ నాకు పోకూడదు. అవమానాలు ఎదురైనా, తన పై అధికారులు ఏమన్నా తనతో కొంత ర్యాష్గా మాట్లాడినా దాన్ని తట్టుకుని ఓర్చుకుని ఆ జాబ్ని మాత్రం ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉంటారు. జాబ్లో ఉన్నంతకాలం కూడా ఈ ఇన్సెక్యూరిటీ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అందుకే వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు అదే జాబ్లో ఉంటారు. వాళ్ళకి అందుకే జాబ్లో ప్రాబ్లం ఉండదు. 8th హౌస్లో శాటర్న్ ఉన్న వాళ్ళకి లాంగ్ కెరియర్ ఉంటుంది. ఒకే కంపెనీలో ఎక్కువ రోజులు, ఎక్కువ సంవత్సరాలు, లేదా జీవితాంతం అదే కంపెనీలో కూడా పనిచేస్తూ ఉంటారు. ఈ విధమైన రిజల్ట్స్ని ఇస్తారు శాటర్న్ 8th హౌస్లో. ఎగ్జాంపుల్కి ఒకటి రెండే చెప్తున్నాను. అలాగే కేతు 8th హౌస్లో ఉంటాయి. ఇది స్పిరిచువల్ ప్రాక్టీస్కి చాలా మంచిది. కాలపురుష చక్రంలో 8th హౌస్ అనేది వృశ్చికం అవుతుంది. అది కేతు స్వక్షేత్రము, ఉచ్చక్షేత్రము. అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఎందుకంటే తన లక్షణాలకు సహజమైనటువంటి హౌస్ వృశ్చికం.
ఆధ్యాత్మిక సాధన, మంత్ర సాధన, తంత్ర సాధన, సిద్ధులు, వీటికి చాలా మంచిది. అలాగే నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే చాలా ర్యాష్ బిహేవియర్, క్రిమినల్ టెండెన్సీస్, క్రైమ్ చేసే స్వభావం, ఇది కూడా ఇవ్వగలడు కేతు 8th హౌస్లో ఉంటే. తను ఏదైతే నమ్మాడో దానికి విరుద్ధంగా ఎవరన్నా ప్రవర్తించినా, తన యొక్క ఆశయాలకు అడ్డొచ్చినా వాళ్ళు అడ్డు తొలగించుకోవాలి అనేటువంటి తీవ్రమైన ఆలోచనలు కూడా చేయిస్తాడు కేతు 8th హౌస్లో ఉన్నట్టయితే. ఇక గురువు 8th హౌస్లో కనుకున్నట్టయితే ఆధ్యాత్మిక జ్ఞానానికి మంచిది, ఆస్ట్రాలజీ అంటే జ్యోతిషం ఇలాంటి వాటికి చాలా మంచిది. అలాగే ఇతరుల ధనం నుంచి ఇతను ధనవంతులు అవడం, ఉదాహరణకి ఇన్సూరెన్స్ ఏజెంట్స్గా, షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేసో, లీగల్ ప్రొఫెషన్ అంటే ఇతరుల లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల వాటిని సాల్వ్ చేసి ఇతను పాపులర్ అవడం, ఇతను ధనాన్ని సంపాదించడం, ఇలాంటి వాటికి మంచిది గురువు 8th హౌస్లో కనుక ఉన్నట్టయితే. ఇక శుక్రుడు 8th హౌస్లో కనుక ఉన్నట్టయితే ఎప్పుడు కూడా బ్యూటీ కాన్షియస్నెస్ ఎక్కువగా ఉంటుంది. దాని గురించి ఎక్కువ ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటారు. అందాన్ని కాపాడుకోవాలి, తన పవర్ని కాపాడుకోవాలి, తన యొక్క ప్రెస్టీజ్ని కాపాడుకోవాలి, తన స్టేటస్ని కాపాడుకోవాలి. దీని గురించి ఎక్కువగా తాపత్రయపడుతుంటే ఎక్కువ టైం దానికి స్పెండ్ చేస్తూ ఉంటారు. అందుకని ఇప్పుడు కూడా వారు అలిసిపోతూ ఉంటారు దీని మీద ఎక్కువగా ఎనర్జీని స్పెండ్ చేయడం వలన. ఎడిక్షన్స్ని కూడా ఇస్తాడు శుక్రుడు 8th హౌస్లో ఉన్నట్టయితే. ఎడిక్షన్స్ కోసం ధనాన్ని ఖర్చు చేయడం, ధనం ఖర్చు చేసైనా సరే వ్యసనాలను అనుభవించాలి అనేటువంటి రిజల్ట్స్ని కూడా ఇస్తాడు శుక్రుడు 8th హౌస్లో ఉన్నట్టయితే. పురుషుల విషయంలో పరస్త్రీ వ్యామోహము, ఎక్కువ మంది స్త్రీలతో సంబంధాలు, ఏ సంబంధమును అతను అనుకున్నటువంటి ఒక వ్యక్తి తారసెల్లకపోవడము, దానివల్ల ఇంకో పార్ట్నర్ వెతుక్కోవడము, ఇలా ఇప్పుడు కూడా అసహనం వలన, అసంతృప్తి వలన ఎక్కువ మంది స్త్రీలతో పరిచయాలను ఏర్పరచుకుంటూ ఉంటారు. దీనివల్ల వారి యొక్క ఆర్థిక స్థితి కుంటుపడుతుంది, వారి యొక్క పరువు పోవడము, చెడ్డ పేరు తెచ్చుకోవడము, ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవడము, ఇలాంటివి కూడా ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ నెగిటివ్ సైడ్. అలాగే ధనం మీద విపరీతమైన వ్యామోహము, ఒక్కొక్కసారి నల్లధనాన్ని ఎక్కువగా పోగు చేసి దాన్ని ఎక్కడో దాచిపెట్టడం, ఎప్పుడు దాని గురించే టెన్షన్, ఒక భయము, ఇవన్నీ సూచిస్తాడు శుక్రుడు 8th హౌస్లో ఉన్నట్టయితే. ఎప్పుడైతే వారు అనుకున్నది సాధిస్తారో దాని వెంటే భయం అనేది కూడా వస్తుంది 8th హౌస్ వల్ల. ఒక అభద్రతాభావం, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, ఇన్సెక్యూర్గా ఉంటారు ఎప్పుడు. ఇవన్నీ ఇస్తుంది 8th హౌస్, వీనస్ కనుక అందులో ఉన్నట్టయితే. ఇక చంద్రుడు 8th హౌస్లో ఉన్నట్టయితే ఎమోషనల్ డిస్టర్బెన్స్, చిన్నదానికి కూడా ఎక్కువగా చెల్లించిపోవడము, పదే పదే ఆలోచించడము, డిప్రెస్ అయిపోవడము, మూడ్ స్వింగ్స్, డిప్రెస్ అవుతారు, మళ్ళీ కొంతసేపటి తేరుకుని నార్మల్ అవడం, తర్వాత ఎక్కువ ఆనందించడం, ఇటువంటి మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఇది బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమైపోతూ ఉంటుంది వారికి. ఎలా బ్యాలెన్స్ చేయాలో అర్థం కాదు. అలాగే ఇంట్యూషన్కి, దివ్య సిద్ధులకి, వీటికి కూడా చాలా మంచిది చంద్రుడి యొక్క ప్లేస్మెంట్ 8th హౌస్లో. రవి 8th హౌస్లో కనుక్కున్నట్టయితే ఇందాక చెప్పినట్టుగా న్యాచురల్ హీలర్స్ అయి ఉంటారు. వారికి ఒక డివైన్ ఆరా ఉంటుంది వారి చుట్టూ. డెత్ బెడ్ మీద ఉన్న వ్యక్తికి వీరు చేత్తో మంచి నీళ్ళు ఇస్తే కూడా కొంత తేరుకుంటారు అంటారు. అంత గొప్పగా చెప్పారు రవి యొక్క ప్లేస్మెంట్ 8th హౌస్లో. న్యాచురల్ హీలర్స్ అవుతారు వీళ్ళు. ఎవరికైనా ఒక సలహా చెప్తే అద్భుతంగా పనిచేస్తుంది వారికి అది. ఈ విధమైనటువంటి చాలా గొప్ప గుణాలు ఇస్తాడు రవి 8th హౌస్లో. ఎందుకంటే 8th హౌస్ అంటే రహస్య స్థానం, చీకటికి సంబంధించిన స్థానం, లోతుకి సంబంధించిన స్థానం, రహస్యాలకు సంబంధించిన స్థానం. ఇప్పుడు ఒక పాత్ర ఉంది, అందులో చేయి పెట్టాము, ఏముందా అని చూద్దామని. అందులో పెట్టడం వల్ల అది నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. ఒక పాము ఉంటే దానివల్ల ఇతనికి ప్రమాదము, లేదా ఒక రత్నం ఉండొచ్చు, అది తెలియదు. రవి ఉన్నట్టయితే వారికి ఒక డైరెక్షన్ అనేది చూపిస్తాడు, రహస్యాలని ఛేదించే శక్తిని ఇస్తాడు. అందుకే నైసర్గికంగా ఆత్మకారకుడైనటువంటి రవి 8th హౌస్లో ఉన్నాడు అంటే అర్థము వారికి ఈ ఆధ్యాత్మిక విషయాలు, మంత్ర సాధన, వీటి యొక్క లోతులు కావచ్చు, ఇవి చాలా త్వరగా అవగతమవుతాయి. రహస్యాలను ఈజీగా వాళ్ళు కనుక్కోగలుగుతారు వారి యొక్క ఆత్మశక్తి వలన. ఇక కుజుడు 8th హౌస్లో కనుక్కున్నట్టయితే, కుజుడు అంటేనే కత్తిఘాట్లు కావచ్చు, ఘాట్లు, కట్ అవ్వడము, ఇలాంటి వాటిని సూచించే గ్రహం. సర్జన్స్గా రాణించడానికి కుజుడు 8th హౌస్ ప్లేస్మెంట్ చాలా చాలా మంచిది. సర్జరీ చేసి హీల్ చేయడము, స్వస్థత చేకూర్చడం, ఇది కుజుడు 8th హౌస్లో చాలా బాగా ఇవ్వగలడు. అలాగే ఫిజికల్ ఫిట్నెస్ మీద ఎక్కువ ధ్యాస పెట్టడము, ఫిజికల్గా ఫిట్గా ఉండడము,
ఎటువంటి అనారోగ్యం వచ్చినా, ఒక యాక్సిడెంట్ అయ్యి కొంతవరకు శరీర భాగాలకు దెబ్బలు తగిలిన వెంటనే కోరుకుని తన జీవితంలో మళ్ళీ ముందుకు వెళ్తూ ఉండడము, ఇటువంటి ఒక స్పిరిట్, ఇంత డైనమిక్ స్పిరిట్ ఇస్తాడు కుజుడు 8th హౌస్లో కనుక్కున్నట్టయితే. జిమ్ బాడీ కలిగి ఉండడము, జిమ్ ఇన్స్ట్రక్టర్స్గా ఉండడము, ఫిజికల్ ఫిట్నెస్ మీద చాలా శ్రద్ధ ఉండడము, ఎప్పుడు కూడా బాడీని ఫిట్గా ఉంచుకోవాలి అనేటువంటి శ్రద్ధ, ఫిట్గా ఉంచుకుంటూ ఉండడము, ఇవన్నీ ఇస్తారు కుజుడు 8th హౌస్లో కనుక్కున్నట్టయితే. నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే ర్యాష్ డ్రైవింగ్, దానివల్ల యాక్సిడెంట్స్, కొట్లాటలకు ముందు వెళ్ళడము, ఏ చిన్న పొరపచ్చాలు వచ్చినా సరే కొట్లాటకి దిగడము, ఇటువంటి కొన్ని నెగిటివ్ క్వాలిటీస్ ఇస్తాడు కుజుడు 8th హౌస్లో. ఇక బుధుడు 8th హౌస్లో కనుక ఉన్నట్టయితే, 8th హౌస్ అనేది ఇంతకుముందు చెప్పినట్టుగా రహస్యాలు, సీక్రెట్స్, వీటికి సంబంధించిన హౌస్. అందుకే చార్టెడ్ అకౌంటెంట్స్గా రాణించాలన్నా, లీగల్ అడ్వైజర్స్గా రాణించాలన్నా, ట్యాక్స్ కన్సల్టెంట్స్గా రాణించాలన్నా బుధుడు 8th హౌస్లో చాలా హెల్ప్ చేస్తాడు. చాలామంది సీఎస్కి బుధుడు 8th హౌస్లో ఉండడం గమనించవచ్చు. అంటే పన్నులు, వాటికి సంబంధించినటువంటి ప్రొఫెషన్. అలాగే ఇక్కడ పన్ను అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి, ట్యాక్స్ అంటే బ్లాక్ని వైట్గా ఎలా చేయాలి, వైట్ని బ్లాక్గా ఎలా చేయడము, ఇవన్నీ చేయగలిగేటువంటి, మ్యానిపులేషన్ చేయగలిగే టాలెంట్ ఉన్న గ్రహం బుధుడు 8th హౌస్లో కనుక్కున్నట్టయితే. ఆస్ట్రాలజీలో మంచి పట్టునిస్తాడు, ఎందుకంటే ఆస్ట్రాలజీ అంటేనే రహస్య విద్య. బుధుడు వానికి, లాజికల్ థింకింగ్కి, చాలా స్పీడ్గా ఆలోచించి వెంటనే అవగాహన చేసుకోవడానికి హెల్ప్ చేసే గ్రహం. అందుకే ఆస్ట్రాలజీ రాణించడానికి బుధుడు యొక్క 8th హౌస్ ప్లేస్మెంట్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే బుధుడు వాణికి కారకుడు కాబట్టి కొంత మాట్లాడడంలో తడబడము, సభాపిరికి అంటామంటే 10 మంది మధ్యలో మాట్లాడలేకపోవడము, కమ్యూనికేట్ సరిగ్గా చేయలేకపోవడము, ఇటువంటి సమస్యలు కొంత ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా 8th హౌస్ అనేది చాలా చాలా మంచి లక్షణాలను సూచించేటువంటి హౌస్. కాబట్టి ఒక గ్రహం 8th హౌస్లో ఒక ప్లానెట్ ఉంది అనగానే దానివల్ల చాలా కీడు జరుగుతుంది అని కంక్లూషన్కి రాకుండా, కొంత స్థిమితంగా అనాలిసిస్ కనుక చేసినట్టయితే ఏమేం ప్రయోజనాల జాతకుడు పొందగలడు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దానికి అనుగుణంగా తనని తాను మలుచుకుని, తన కెరియర్ని కావచ్చు, తన యొక్క ఫినాన్షియల్ ప్లానింగ్ని మలుచుకుని ఆ 8th హౌస్ వలన లాభాన్ని కూడా పొందొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.